హలో అన్న అన్నా చెప్పండి. ఏ సినిమా చూస్తున్నా? మంగళం సినిమా చూసి ఎట్లుందన్న? చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కేజీఎఫ్ ముందు వస్తే ఇంకా బాగుంటుండే. ఎందుకన్నా? అంటే అది బంగారం కోసం గోల్డ్ మైన్స్ గురించి ఉన్నది. కాకపోతే అందరి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకైతే మన విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ ఆల్రెడీ నా ప్రూవ్ యాక్టర్ కాబట్టి ఎవ్రీ యాక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. స్క్రీన్ ప్లే కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసింది డైరెక్టర్ గారు. కాకపోతే స్టోరీ లైన్ మాత్రం గోల్డ్ ఏదైతే కాపాడాలని చెప్పేసి మాంత్రికురాలు అనుకుంటారు. కాకపోతే విక్రమ్ గారు దాన్ని తొవ్వి తీసి మనం బాగుపడాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళిర్రు. ఓకే బాగుంది కానీ అంటే ఆ కాలంలోకి సంబంధించి ఎంత ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్ళారు ఇప్పుడు ఉన్న జనరేషన్. అంటే నాకు ఎట్లా అనిపించింది తెలుసానా, ఇప్పుడు మన గోల్డ్ మైనింగ్ అని చెప్పేసి ఇప్పుడు మన కేజీఎఫ్ మూవీ చూసాం కదా, ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ అక్కడ వాళ్ళు ఎంత కష్టపడ్డారో అదైతే కళ్ళ కట్టినట్టు చూపెట్టినారు. నాకైతే అంటే నేను స్టోరీ పరంగా వెళ్తుంటే మాత్రం ఆ పర్ఫార్మెన్స్ అయినా ఏదైతే మన ఊర్లో ఉన్న వ్యక్తులైనా ఎట్లుంటారు అని చెప్పేసి కళ్ళకి కట్టినట్టు చూపెట్టడం అంతా బాగుంది. కానీ మనకు తెలిసిన స్టోరీ లైన్ కి మళ్ళీ ఇప్పుడు చూపెట్టడం అనేది కొంచెం అది కనెక్ట్ కాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్, ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా అడ్వెంచర్స్ ఉంటది అరే అసలు అలా అవును అవును చాలా బాగా అనిపించింది. చాలా మంచి యాక్టర్స్ మలయాళం ఫిలిం లో చాలా బాగా చేసింది. కానీ దీంట్లో మాత్రం ఇంకా ఎక్స్ట్రానరీగా చేసింది. నాకు ఆ మూవీ చూస్తున్నంత సేపు మనకు ఒక ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ గోల్డ్ మైన్ అనేది చెప్పేసి అనే కాన్సెప్ట్ కొంచెం వేరే అంటే నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు అంగళం అలాంటి గెటప్ తోటి వచ్చిన విక్రమ్ గారు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇంకా ఏదో అడ్వెంచర్స్ చేస్తారని చెప్పేసి అనుకున్నాను. కానీ ఒక చిన్న గోల్డ్ మైన్ ఒక కొండను చూపెట్టేసి అంత తవ్వడం రావడం కొంచెం అది డిసప్పాయింట్. థ్యాంక్ యూ. ఒక్కొక్క తన్ని వదిలిపెట్టిండు ఆ క్యారెక్టర్ ఎందు విక్రమ హీరో నాకు కనపడలేదు కాక. విక్రమ్ అయితే ఆ తంగలాని ఎవరో ఆయన అడిగి చేతి బిడ్డ ఎవరు అడిగి చేతి నాయకుడు ఆడికి కనపడ్డాడు కదా. బట్టలు నాకు ఇస్తే మాత్రం నేను షెడ్డి లేకుండా కూడా నటించాలని నటిస్తాను. అట్లా అట్ట జుట్టు పెట్టేసుకొని షెడ్డి లేకుండా బర్రీ బత్తలు నటించరా బయట నేను కూడా చేసేస్తా భయ. కిర్రాగా అనిపించింది నిజంగా నాకు విక్రమ్ కనపడలేదు. లాగుందని చెంప మీకు లాగి పెట్టి ఒకడు కొడతా ఇది అయితే క్లియర్ గా. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ విక్రమ్ యాక్టింగ్ కానీ వితౌట్ ఒక విధంగా చెప్పడం అర్ధనగ్నంగా నటించేసాడు. సూపర్ అనిపిస్తుంది. అక్కడక్కడ నాగజాతి గురించి చెప్తారు. నిజంగా ఇప్పుడు మన వాళ్ళు అక్కడక్కడ గుళ్ళల్లో బంగారం తీసే విధానప్పుడు నాగబంధం ఉందంటారు కానీ రియల్ గానే ఉంటుంది భయ్య. ఇది 100% నమ్మాలి. దేవుడు ఉందని ఎలా నమ్ముతున్నావు, దయ్యం ఉందని ఎలా నమ్ముతున్నావు, నాగజాతి అనేది ఒక అద్భుతమైన శక్తి. సో ముందు అడుగు వేసే ముందు ఒక బంగారాన్ని దోచుకునే ముందు ఆ బంగారాన్ని లాక్కోవాలనుకునే ముందు ఆ బంగారాన్ని తవ్విటి తీయడానికి ఒక పేద జాతి బిడ్డల్ని అడిగి జాతి బిడ్డల్ని ఎలా పని చేస్తున్నారో చూపించే విధానం పర్ఫెక్ట్ గా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ విక్రమ్ అనే కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ చిన్న చిన్న పాత్రలైనా కానీ వాళ్ళు చూపించిన విధానము వాళ్ళు చెప్పిన డైలాగు అక్కడ విజువల్స్ బ్లాకిష్ గా చూపించడము అడవిలో చూపించడము నైట్ లో చూపించడం అద్భుతంగా అనిపించేస్తుంది. రియల్ స్టోరీ రియల్ గా తంగలాన అనే వ్యక్తి ఉన్నాడంట. ఎండింగ్ లో ఫోటోలు వేస్తుంటే అర్థమైంది అప్పుడు అనమాట. అప్పటివరకు ఏదో ఫిక్షన్ స్టోరీ ఏమో క్రియేట్ చేసుకున్నారేమో అనుకున్నా కానీ రియల్ స్టోరీ అంట. కిర్రాక్ భయ నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనుక లేకపోతే సినిమా వేస్ట్ అనిపిస్తుంది అంత. ఎందుకంటే బ్లాకిష్ లో నైట్ ఎఫెక్ట్ లో చూపించే విధానము సూపర్ గా అనిపించింది. ఆ బంగారాన్ని మెరుస్తుంటే కలర్ లైటింగ్ పెట్టేసి అద్భుతంగా చూపించారు. మస్తు మూవీ విక్రమ్ కి 15 ఆగస్ట్ కి. మళ్ళా పక్కపో రోజుకో ఛానల్ చేస్తారు దొంగలో తంగలాని పెట్టుకుని ఆయన్ని కూడా వద్దన్న వెళ్ళిపోండి. మళ్ళీ నాకు మూడు పోద్ది. కనబడుతున్నాయిగా మళ్ళీ నన్ను తిట్టుకోవద్దాయా. ముందే ఒక చేత్తో పట్టుకోవడం చాలా కష్టం. ఓకే భయ్యా తంగలాన్ చాలా 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 నచ్చింది నాకైతే. దీనికి మెయిన్ రీజన్ చియాన్ విక్రమ్. ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు పిచ్చిక్కిచ్చే సినిమాలో అయితే. అండ్ వన్ మోర్ డైరెక్షన్ టీమ్ కి నిజంగా వేరే లెవెల్ అప్రిషియేషన్ అయితే గ్యారంటీ. ఈ సినిమాలో విజువల్ ఫీస్ట్ చూపించారు, దాంతోపాటు యాక్టింగ్ ఫీస్ట్ కూడా కనపడింది నాకైతే. ఇంకోటి నెరేషన్ ఉంటుందన్న సినిమా తీసుకెళ్లే విధానం ఉంటుంది. వాహ్ ప్రతి సీన్ ఎక్కడ కానీ అరే కళ్ళు ముద్దాం లేదు అనిపించే సీన్లు ఎక్కడ అనిపించలేదు నాకు. చాలా నీట్ గా స్లోగా తీసుకెళ్ళిపోయారు. బట్ అక్కడక్కడ కొన్ని సీన్లు ఏంటంటే అరే స్లోగా వెళ్తుంది ఏందబ్బా ఇది అనే ఫీల్ వచ్చే లోపల ఒక ఎగ్జైట్మెంట్ థింగ్ జరిగిపోతుంది సినిమాలో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఈ స్టోరీ విషయానికి వస్తే ఒక గోల్డ్ మైనింగ్ కి రిలేటెడ్ స్టోరీ ఇది. అది కూడా పూర్వకాలంలో గతాలు తాతలు ముత్తాతలు జరిగిన దీన్ని బట్టి ఆయన వారసత్వంగా తీసుకొని ఎలా మిస్టేక్ చేశాడు, ఎలా జరుగుతుంది అనే దాని గురించి. ఈ మొత్తం దాంట్లో ఒక హారతి అనే క్యారెక్టర్ ఉంది.
క్యారెక్టర్ సినిమా చూసిన తర్వాత రాత్రి కల్లోకి రావడం పక్కా గ్యారంటీ. కళ్ళు మూసుకుంటే అదే కళ్ళ ముందరకు వస్తుంది. అంత అంటే అంత జీవించేశారు యాక్టర్స్. చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. నేనైతే త్రోట్ ఫుల్ ఎంజాయ్ చేశాను. థియేటర్కి రండి, మంచి సినిమాలు చూడండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. సినిమా చూడడం జరిగింది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే, ఈ సినిమాలో మెయిన్ హైలైట్ విక్రమ్ గారు అనమాట. విక్రమ్ గారి గెటప్ అవ్వచ్చు, విక్రమ్ గారి యాక్టింగ్ అవ్వచ్చు. ఈ సినిమాతో శివపుత్రు తర్వాత మళ్ళీ విక్రమ్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది బ్రో. అంత బాగా యాక్ట్ చేశారు, అంత బాగా క్యారెక్టర్ సూట్ అయింది. సినిమా మొత్తము మెయిన్ ఐడియా వచ్చి గోల్డ్. నేను ఎక్కువ స్టోరీ చెప్పట్లేదు, ఎందుకంటే స్టోరీ చెప్తే మళ్ళీ మిగతా వాళ్ళు చాలా మంది చూడాలి కదా, అందుకోసమని నేను స్టోరీ చెప్పట్లేదు. స్టోరీ చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ పారంజిత్ ఎవరంటే అంతకుముందు రజనీకాంత్ కబాలీ సినిమా తీశారు. అలాగే మొన్న అంతకుముందు మద్రాస్ అనే ఒక సినిమా తీశారు తమిళ్లో. అవి బ్లాక్ బస్టర్ సినిమాలు అనమాట. ఆ సినిమా డైరెక్టరే ఈ సినిమా పారంజిత్ అనమాట. ఈయన ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి కథ చాలా బాగా రాసుకున్నాడు, స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. రాసుకున్న దాన్ని స్క్రీన్ మీద ఎలా చూపించాలనుకున్నాడో చాలా బాగా చూపించాడు అనమాట. అంత బాగా చూపించాడు. కెమెరామ్యాన్ చాలా బాగా తీశాడు సినిమా మొత్తాన్ని. ఎడిటర్ కూడా చాలా ఎక్కడ దాన్ని ఏమంటారు కట్లు అన్ని చాలా బాగా చూశారు. సినిమా మొత్తం ఎలా ఉంటుంది అంటే ఒక పవర్ ప్యాక్ లాగా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టించకుండా అంత బాగుంటది. సాంగ్స్ చాలా బాగున్నాయి. కొత్తదనం స్టోరీయే. సినిమా చూస్తే మనము ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ వెంటనే టాయిలెట్ పోసుకొని వచ్చేస్తాం. ఎందుకంటే మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఏమైనా ఫస్ట్ 5 minutes మిస్ అయిపోతామో అన్న భయంతో అంత ఫాస్ట్ గా వచ్చేస్తాం. అంత బాగుందన్నమాట స్క్రీన్ ప్లే. స్క్రీన్ మీద చూపించిన విధానం అంత చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా చిన్నపిల్లలందరూ ఏం చేస్తారంటే జెండా ఎగరేసి ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, తల్లిదండ్రులని ఫాదర్ని మదర్ని తీసుకొని వచ్చేసి 3 గంటలు ఏసీలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా. నాకు ఈ సినిమాలో ఫైట్లు చాలా బాగా నచ్చాయి. ఫైట్లు ఏంటంటే నాకు మామూలుగా ఫైట్లు ఉన్న సినిమాలు అంటే చాలా ఇష్టం. కల్కి అవ్వచ్చు, RRR అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, ఇలాంటి సినిమాలన్నీ 1000 కోట్లు, KGF అవ్వచ్చు, ఇవన్నీ ఈ సినిమాలన్నీ 1000 కోట్లు కొట్టాయంటే దానికి కారణము ఫైట్లే. ఆ ఫైట్లు బాగుండడం వల్లనే. మిగతా సినిమాలన్నీ నార్మల్ గా ఉంటాయి, కానీ ఓన్లీ ఫైట్లు ఎక్కువ ఉండడం వల్ల ఆ సినిమాలు 1000 కోట్లు సంపాదిస్తున్నాయి. అలాగనే ఈ సినిమాకు 1000 కోట్లు వస్తాయని నేను చెప్పట్లే, ఓన్లీ తెలుగు గురించి చెప్తున్నా. తెలుగులో 50 కోట్లు గ్యారంటీ పక్కా కొట్టిద్ది. తెలుగులో ఒక సినిమా విక్రమ్ సినిమా 50 కోట్లు కొట్టిందంటే అది బ్లాక్ బాస్టర్ కిందే లెక్క. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ సినిమాలో స్టోరీ వల్లనే ఈ సినిమా ఓన్లీ తెలుగు వర్షన్ గురించి మాట్లాడుతున్నాం. తెలుగు వర్షన్ లో 50 కోట్లు కొట్టిద్దని. ఈ రోజు ఎలాగో ఇండిపెండెన్స్ డే సెలవు, సాటర్డే సండే సెలవు. ఈ సెలవు దినాల్లో అందరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, బయటకు వచ్చే సినిమాలే కదా చూసేది. సినిమాలు తీసుకున్న డబ్బులకి గ్యారంటీ న్యాయం చేసే సినిమా ఏదన్నా ఉందంటే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలో ఇదే తంగలన్. అంత బాగుండిద్ది స్టోరీ అయితే అద్భుతంగా ఉండిద్ది. ఆ క్యారెక్టర్లు అవ్వచ్చు, అప్పుడు దాన్ని ఏమంటారు ఆ ట్రైబ్స్ అవన్నీ మనము వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి 1 లో మనం అందరం వెళ్ళేసి ఆ ట్రైబ్స్ ఉంటాయి కదా, ఆ ట్రైబ్స్